ఓకే, మీకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ రావడానికంటే ముందు మీకు దీనికి ఎక్కువ రాజగోపాల్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు అనేది ఒక న్యూస్. దీనికంటే ముందు రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో ఉండే. సో మీరు కాంగ్రెస్ కంటే ముందు బీజేపీ టికెట్ కోసం ప్రయత్నం చేశారు అనేది ఒక వార్త. ఇది నిజమా అబద్ధమా? అబద్ధం అది. నేను ఎమ్మెల్యే కాంటాక్ట్ చేయాలని డిసైడ్ అయినా. నేను ఇండిపెండెంట్ కూడా డిసైడ్ చేయను. ఇండిపెండెంట్ చెప్తాను ఇంటిగా 29 తారీఖు నాడు ఆయన ప్రకటించిపోతే 30 తారీఖు రాజీనామా చేసిన. రాజీనామా చేస్తే జూలై 14 తారీఖు నా బర్త్డే. ఆయన నేను అనుకున్న నా బర్త్డేకు ఒక 1000-1500 మంది ఇస్తే చాలు నేను ఎమ్మెల్యే అయితే అనుకున్నా. నాకు అంత ధైర్యం. 24 ఏళ్ళు ప్రజల మధ్యలో పనిచేసిన కాబట్టి ఏ ఊరు ఎక్కడుంది, ఏ గల్లీ ఎక్కడుంది, ఏ నాయకుడు ఎక్కడుండు నాకు తెలుసు. ఏ వర్గం నన్ను దీవిస్తుండ్రు, మహిళలు ఏ విధంగా ఉన్నారు, మాదిగోలు ఏ విధంగా ఉన్నారు, మారులు ఏ విధంగా ఉన్నారు, సబ్బండ జాతులు రెడ్డిలు ఎట్లా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళని కూడా నేను ఆలోచించాను. సో మీకంటే నేను కూడా సర్వే చెప్తానండి. 14 తారీఖు నా బర్త్డే అయితే నా బర్త్డేకి 8,000 మంది వచ్చారు స్వచ్ఛందంగా. 8,000 మంది వస్తే అప్పుడు అనుకున్నాను నేను ఇండిపెండెంట్ కూడా ఎమ్మెల్యేగా అవుతాను అనుకున్నాను. అది నా కథ.